రేపు మనకు సోమవారం అలానే కాకుండా పౌర్ణమి, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక భోగి. కాబట్టి ఏంటంటేనండి 10:45 లోపు ఇది ఒకటి వేసి దీపం పెట్టండి. ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది. జాతక దోషాలన్నీ కూడా పోయి పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఈ చిన్న దీపారాధన చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అసలు ఈ దీపాన్ని ఎలా పెట్టాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. భోగి అనేది ఏంటంటే గనకనండి పౌర్ణమితో కూడి రావటం చాలా విశేషం. ఇదేంటంటే గనక 144 ఏండ్ల తర్వాత వస్తుందన్నమాట. దీని తర్వాత కొన్ని విపత్తులు కూడా జరుగుతాయని మనకు వేద పండితులు సూచించడం జరుగుతుంది. అలానే మనకేంటంటే గనక భోగి కదా, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక అంటే చిన్న పెద్ద తేడా లేకుండా భోగి మంటలు వేసుకుని ఆ సెగని కాపుకుంటూ ఉంటారు. భగభగ అంటే మండే అగ్గిని అంటే మనము కాపుతూ చక్కగా ఏంటంటేనండి భోగిని అంటే ఇలా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటామని ఒక రకంగా చెప్పొచ్చు. కానీ పూర్వకాలంలో మన పూర్వీకులు భోగి ఎలా అంటే వెలిగించేవారంటే గనక ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి, అలానే కాకుండా ఏంటంటే ఉతికిన వస్త్రాలను ధరించుకొని ఇంటిని శుద్ధి చేసుకుని ఆ తర్వాత భోగి మంటల్ని వేసేవారు. భోగి మంటల్లో ఏంటంటే పిడికెలు, అలానే కాకుండా పాత కర్రలు, ఇరిగిన బల్లలు, అలాగే వచ్చేసి ఏంటంటే చెట్ల బెడలు ఇలాంటివి వేసేసి చక్కగా భోగి మంటలు వేసేవారు. అది కూడా కర్పూరంతో వెలిగించేవారు. అంటే శుద్ధిగా ఉండే వ్యక్తితో భోగి మంట వేయించేవారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే గనక భోగి మంటల్లో చాలామంది కూడా ప్లాస్టిక్కు సంబంధించినవి అవి ఇవి వేస్తూ ఉంటారు. వాటి వల్ల కాలుష్యం అంటే దెబ్బతింటుంది. దానివల్ల ఊపిరితిత్తులు అంటే ప్రాబ్లమ్స్ వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి. భోగి మంటలు వేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే నిష్ట నియమాలను ఆచరించుకుంటూ భోగి మంటలు వేసుకోండి. అలాగే కాకుండా భోగి రోజు మనకు పౌర్ణమి రావటం చాలా విశేషం అనమాట. ఇలా రావటం చాలా మంచిదని కూడా మనకు పండితులు చెబుతున్నారు. అలానే కాకుండా ఏంటంటే కొన్ని రాశుల వారికి మంచి జరుగుతాయి, కొన్ని రాశుల వారికి చెడు కూడా జరుగుతుందని మనకేంటంటే వేద పండితులు సూచించడం జరుగుతుంది. కాబట్టి భోగి రోజున ఖచ్చితంగా ఈ దీపం పెట్టుకోండి, అదృష్టం వరిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. అందుకే మీరేంటంటే కనుకనండి భోగి రోజు చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసేటప్పుడు మీరేం చేయండి కనుక అంటే స్నానం చేసే నీటిలో పసుపు అలానే మారేడు దళం వేసుకొని చేయండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని అనంతరం ఏంటంటే దీపారాధన ఈ విధంగా చేసుకోండి. మీరు అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటేనండి తమలపాకుని తీసుకోవచ్చు, లేదంటే గనక నార్మల్గా మనము రావి ఆకుని కూడా తీసుకోవచ్చు. ఏ ఆకు తీసుకున్నా పర్వాలేదు. మన జాతకం మారాలి, జాతక దోషాలన్నీ కూడా పోవాలి, అనేక రకాలుగా కూడా మాకు బాగా కలిసి రావాలి, ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఉదయం పూట 10:45 లోపే ఈ దీపాన్ని వెలిగించుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జాతకంతో పాటు జీవితం కూడా మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే దీపారాధన చేసేసుకోండి, సరిపోతుంది. తమలపాకు తీసుకుంటే దానిపైన మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి మన శక్తి కొలది ఆవునేతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసేసి 2 ఒత్తులను అంటే ఒకటిగా చేసేసి అందులో వేసేసి దీపంలో వెలిగించండి. వెలిగిన తర్వాత మీ జాతకం మారాలని, గ్రహ దోషాలన్నీ కూడా పోవాలని, మీకు మంచి జరగాలని, సంవత్సరం అంతా కూడా యోగించాలని, భోగ భాగ్యాలతో మీరు తులతూగుతూ ఉండాలని, ఇంట్లో ధనవర్షం కురవాలని సంకల్పం చెప్పుకొని లవంగాన్ని చేతిలో పట్టుకొని దీపారాధన అంటే చెయ్యండి. అంటే దీపంలో వేసేయండి, సరిపోతుంది. ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదండి. ఇలా దీపారాధన చేయటం వల్ల చాలా మందికి కూడా గ్రహదోషాలు, జాతక సమస్యలు, అంటే శాపాలు, పాపాలు ఇలా ఉంటూ ఉంటాయి. దైవానుగ్రహం కూడా ఉండదు. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ లవంగం దీపం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమం చేసుకుని ఉతికిన బట్టలు ధరించి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి పూజ గదిలో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మనం ఇష్ట నియమాలతో అంటే మన మనసంతా కూడా దేవుడిపై లగ్నం చేసుకుని మనకు బాగా కలిసి రావాలి, బాగుండాలి, మా జీవితంలో ఇబ్బంది ఉండకూడదు అని ఏ వ్యక్తి అయితే ఈరోజు దీపారాధన చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా యోగిస్తుందని పురాణాలే చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఇలా పౌర్ణమి భోగి కలిసి రావటం చాలా అరుదు అనమాట. అందుకే ఈ రోజున ఈ విధంగా దీపారాధన చేస్తే చాలా మంచిది. మనకు చెడు జరగకుండా, మనకి ఇబ్బంది లేకుండా మన లైఫ్లో ముందుకు వెళ్ళడానికి, సక్సెస్ని చూడటానికి, మనకుండే కొన్ని రకాల బాధల్ని తీసేయటానికి ఏంటంటే కనుక ఈ దీపం ఉపయోగపడుతుంది. ఇక అలానే కాకుండా ఏంటంటేనండి కొంతమందికి జాతక సమస్యలు ఉంటాయి, కొంతమందికి జాతక దోషాలు ఉంటాయి, కొంతమందికి ఏంటంటే కనుక కొన్ని శాపాలు పాపాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఆ వాటి నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఇదే దీపం మీరేంటంటే కనుక యాజ్ ఇట్ ఈజ్గా శివాలయంలో పెట్టుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అలా కుదిరితే అలా కూడా చేసుకోండి, అలా కుదరకపోతే ఇంట్లోనే దీపారాధన ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు పురాణాలలో దీపం ఈ విధంగా పెడితే మంచి జరుగుతుందని
చెప్పడం జరుగుతుంది. ఈరోజు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజున ఇలా దీపారాధన చేసుకోవటం వల్ల ఐశ్వర్యం అనమాట. మీరేంటంటే గనక యాజ్ ఇట్ ఈజ్ గండి తమలపాకు కానీ రావి ఆకుని కానీ తీసుకుని దానిపైన మారేడు దళం పెట్టుకోండి. దానిపైన మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెడుతున్నాం కాబట్టి ఆ దీపం సంపూర్ణంగా శివుడికి అంకితం చేయబడుతుంది. ఆ దీపం ద్వారా మనకు మంచి మేలు జరుగుతుంది. దీపంతో పాటు మన జీవితం మారుతుందని చెప్పొచ్చు. ఇలా మీరు లవంగాన్ని వేసి పెడితే జాతకం మారిపోతుంది. బెల్లాన్ని వేసి పెడితే ఏంటంటే గనక అదృష్టం వరుస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఎనలేని సంపద మన సొంతం అవుతుంది. బెల్లం అంటే భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి దీపం వెలిగించిన తర్వాత చిటికెడు బెల్లాన్ని 2 సార్లు వేసేసి ఆ దీపం అంటే భగవంతుడికి అంకితం చేయాలి. ఆ తర్వాత మీరేంటంటే ఇలా అంటే యాలక్కాయని వేసి దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సంపదకు లోటు ఉండదని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించవచ్చు. అన్ని కలిపి మాత్రం మీరు దీపారాధన చేయకూడదు. ఒక్కొక్కటి విడివిడిగా వేసేసుకుని దీపారాధన చేస్తే చాలా మంచిది. అన్ని కలిపి మీరు దీపారాధన చేసుకుంటే పెద్దగా అంటే మీకు ప్రయోజనం ఉండదు, ఫలితము రాదు. సపరేట్గా దీపం పెట్టుకోండి. ఉదయం లవంగం వేసి దీపం పెట్టుకుంటే సాయంత్రం యాలక్కాయని వేయండి. మరుసటి రోజు మనకు సంక్రాంతి ఉంటుంది కాబట్టి ఆ రోజైనా సరే మీరు ఏంటంటే గనక ఇలా బెల్లాన్ని వేసి కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనకు వరుసగా 3 రోజులు పండగ కదండి. సంక్రాంతి అంటేనే పెద్ద పండగ. మొదటి రోజు భోగి ఇలా పౌర్ణమితో కలిసి వస్తుంది కాబట్టి అద్భుతాలను సృష్టించడానికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కానీ ముఖ్యంగా ఇందులో మనం ఏంటంటే కనుక భోగి రోజు భోగి మంటలు వేసుకోవటం, అలానే కాకుండా పిల్లలకు రేగిపళ్ళు అంటే భోగి పళ్ళు పోయటం, అలానే వచ్చేసి ఈ రోజు ఇలా అంటే బొమ్మల కొలువు చేయటం, ఇవన్నీ కూడా మనము చేస్తూ ఉంటాము. ఇలా పాటిస్తూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే యావత్ భారతదేశం కూడా సంక్రాంతిని జరుపుకుంటూ ఉంటారు. ఆంధ్ర తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క పండుగల్ని జరుపుకోవటం మనం చూస్తాం. నార్మల్గా భోగి మంటలు మన సైడ్ ఇలా వేసుకుంటాం కాబట్టి అలా చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి భోగి రోజున భోగ భాగ్యాలతో మనం తొలతూగుతూ ఉండాలి. మనకి ఇబ్బంది ఉండకూడదు. అంటే దీని తర్వాత కొన్ని విపత్తులు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరుగుతుంది కదా వేద పండితులు. అందుకే దీపారాధన ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకు మంచి జరిగే అవకాశం అయితే 99% అయితే ఉంటుందండి. ఈ దీపం వల్ల మనకు చాలా మంచి అంటే చేకూరుతుంది. అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది. మనకి ఏదైనా ఇబ్బంది ఉంటుంది, పూర్వకర్మ శాపాలే కావచ్చు, పాపాలే కావచ్చు, మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా ఏంటంటే మనకు బాగుండదు. కొంతమంది ఏంటంటే కనుక రత్నాలు రాళ్ళు ఇలా ధరించి జాతకాన్ని సరి చేసుకుంటారు. అయినప్పటికీ కూడా కొంతమంది జీవితంలో ఎప్పుడు చూసినా ఏదో కష్టము బాధ ఉంటూనే ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ఈ దీపం ఉపయోగపడుతుంది. అందరూ కూడా అంత స్తోమతను కలిగి ఉండరు కదండి. రత్నాలు చాలా అంటే కాస్ట్లీ ఉంటాయి, అవి మనం ధరించలేం. కానీ సింపుల్గా ఇలా దీపారాధన చేసుకోవటం వల్ల అలా దైవ అనుగ్రహం కలిగి మన సుడి తిరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇలా చేయటం వల్ల అయితే 100% ఫలితం ఉంటుంది. ఇంకా దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి. పౌర్ణమి కాబట్టి శివాలయానికి వెళ్ళేసి అక్కడ శివుణ్ణి దర్శించుకోండి. అలానే కాకుండా కాసేపు శివాలయంలో కూర్చోండి, సరిపోతుంది. శివుడికి ఏంటంటే కనుక అభిషేకం కూడా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక అనంతరం వచ్చేసి గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి. గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎనలేని సంపద మన సొంతం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మనం దూసుకెళ్తాము. అంతా కూడా మనకు మంచి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల అద్భుతం చూడగలుగుతామని చెప్పొచ్చు. అందుకే ఒక గాజు గ్లాసులో మీరు ఏంటంటే కనుక సగభాగానికి నీళ్లను తీసుకుని అందులో అత్తర్ కానీ రోజ్ వాటర్ కానీ కలిపి కుంకుమ పసుపుని పోసేయండి. అరస్పునంత కుంకుమ, అరస్పునంత పసుపు, ఒక 5 కర్పూర బిళ్ళలు కానీ 3 కర్పూర బిళ్ళల్ని కానీ తీసుకుని చేతితో మెదిపేసి అనంతం ఏంటంటే కనుక అదంతా కలిపేసి ఆ మిశ్రమాన్ని ఇంట్లో గుమ్మాల దగ్గర చల్లేసుకోండి. ఇలా చల్లటం వల్ల మన ఇంట్లో ఉండే చెడంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. పౌర్ణమి కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టం. ముఖ్యంగా లక్ష్మీదేవి పౌర్ణమిని చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. పౌర్ణమి రోజున చేసే ప్రతి పని కూడా ఏంటంటే కనుక అండి లక్ష్మీదేవికి సంబంధం ఉంటుంది. అందులో మనకి ఏంటంటే భోగితో ఇలా ఈ పౌర్ణమి రావటం చాలా అరుదనమాట. చాలా సంవత్సరాల క్రితం వచ్చింది, ఇప్పుడు వస్తుంది. కాబట్టి ఇలాంటి కొన్ని నియమాలను ఆచరించుకోవటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు అంటే ప్రయత్నించడం వల్ల, ఈ విధంగా చేయటం వల్ల అయితే తప్పనిసరిగా ఏంటంటే ఫలితం చూడగలుగుతారు. ఆ ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారనమాట. చాలా చిన్న పరిహారం అండి, ఆచరించుకోండి. అన్ని మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇవి సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. కావున అలాంటి వాసనన్నా అలాంటి వస్తువులన్నా అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అందుకే ఈ రోజున ఏంటంటే కనుక ఇది గుమ్మం దగ్గర చల్లటం వల్ల మనకంతా కూడా మంచి మేలు చేకూరటంతో పాటు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మన ఇంట్లో అడుగు పెడుతుంది. మనకు ఐశ్వర్యంతో పాటు సంపద కూడా చేకూరుతుందని చెప్పొచ్చు. అందుకే చిన్న పరిహారం ప్రయత్నించుకోండి. ఇలా చేయటం వల్ల మీకంతా కూడా అండి మీ ఇంటి పరంగా బాగా కలిసి వచ్చి ఇబ్బంది అనేది ఉండదు. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ రోజు మనము భోగి మంటలు వేస్తాం కదా. భోగి మంటలు వేసేటప్పుడు భోగి మంటల్లో ఇది ఒకటి వేసుకోండి. అలా వేయటం వల్ల దరిద్రం పోతుంది. దరిద్రం దరిదాపుల్లోకి కూడా రాకుండా పోతుంది. మంది ఏడుపులతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు. భోగి మంటల్లో ఇది వేయటం వల్ల సంవత్సరం అంతా కూడా చక్కగా యోగిస్తుంది. సంవత్సరం అంతా కూడా ఏంటంటే మీకు అంటే దరిద్రాలు లేకుండా, కష్టాలు నష్టాలు లేకుండా ముందుకు వెళ్ళటానికి, సక్సెస్ని చూడటానికి, అద్భుతమైన రిజల్ట్ని మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
భోగి మంటల్లో ఎవరైతే ఈ రోజున ఇది వేసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది, వారి సుడి తిరిగి వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఆచరించండి. పురాణాల ప్రకారం మన పూర్వీకులు భోగి మంటల్లో ఈ వస్తువులని వేసేవారు. అలా వేయటం వల్ల ఏంటంటే వారికి మంచి జరుగుతుందని ఒక భావన. అలానే వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నార్మల్గా ఏంటంటేనండి, కొందరికి దరిద్రాలు ఉంటాయి, సంవత్సరం పొడుగునా కూడా దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. దరిద్రం ఎప్పుడు చేసినా కానీ వారి జీవితంలో తాండవిస్తూ ఉంటుంది. దరిద్రం వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటాము. చేసే పనుల్లో ఆటంకాలు, తీవ్రమైన ఇబ్బందులు, ఎంత చేసుకున్నా కానీ కలిసి రాదు. ఏం చేస్తున్నామో కొన్నిసార్లు మనకే అర్థం కాక మనం బాధపడతాం కదా. అలా లేకుండా ఉండటానికి ఈ యొక్క పరిహారం మీకు ఉపయోగపడుతుందండి. మీరేం చేయండి అంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ఎరుపు మాత్రమే వాడండి. ఎరుపు తీసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే మీరు అందులో 2 గోమతి చక్రాలు, 5 కర్పూర బిళ్ళలు, కాస్త అర స్పూన్ అన్ని ఆవాలను పోసేయండి. పోసేసిన తర్వాత దాన్ని మూట కట్టి తల చుట్టూదా 11 సార్లు తిప్పి దాన్ని ఏంటంటే కనుక మీ దరిద్రం పోవాలని భోగి మంటల్లో వేసుకోండి, సరిపోతుంది. భోగి మంటలు అంటే భగభగ మంటల్లో అంటే ఇది వేస్తున్నాం కాబట్టి మన దరిద్రం అనేది అక్కడికి కాలిపోవటానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా అండి ఈ పరిహారం అయితే 99% అంటే మెంబర్స్ చేసుకుంటారని పరిహార శాస్త్రంలో కూడా ఉంది. పూర్వకాలంలో మన పూర్వీకులు కూడా అధికంగా దీన్ని ఆచరించేవారని చెప్పడం జరుగుతుంది. ఇది ఇంట్లో ఎవరైనా చేయొచ్చు, కానీ ఒక్క మూటని కట్టేసి మనం ఏంటంటే 10 మంది తల చుట్టూ తిప్పి అందులో పడేయకూడదు. ఎవరిది వాళ్ళు చేసుకోండి, సరిపోతుంది. అంటే ఇంట్లో ఇప్పుడు యజమానురాలు కావచ్చు, యజమాని కావచ్చు, ఇంట్లో బాగా సంపాదిస్తాం, అయినప్పటికీ కూడా మేము మా చేతుల ద్వారా ఏ పని చేసినా కానీ మాకు కలిసి రాదండి అని కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటేనండి బాగా కలిసి వస్తుందన్నమాట. అలా చేసుకోవటం వల్ల సంవత్సరం అంతా కూడా యోగిస్తుందని వేద పండితులు కూడా సూచించడం జరుగుతుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఒకవేళ మీకు గోమతి చక్రాలు దొరకవనుకోండి, మీరు ఆ ప్లేస్లో ఏంటంటే లవంగాలను కూడా పెట్టుకోవచ్చు. అంటే 2 లవంగాలను కూడా పెట్టేసి యాజ్ ఇట్ ఈస్గా ఇలా మూట కట్టి వేసుకోవచ్చు. చాలామంది కూడా ఏంటంటే మూట కట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మూట కట్టుకోలేరు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. ఆవాలను తీసుకోండి, 1 స్పూన్ అన్ని ఆవాలను తీసుకోండి. ఆవాలను తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక తెల్లని పేపర్ ఉంటుంది కదండి, గీతలు రాతలు లేని పేపర్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత 1 స్పూన్ అన్ని ఆవాలను ఏంటంటే ఆ పేపర్లో పోసేయండి. అలా పోసేసిన తర్వాత అందులోనే ఒక 5 కర్పూర బిళ్ళలు పెట్టండి. అనంతరం వచ్చేసి మీరు అందులో ఏంటంటే కనుక ఒక 2 లవంగాలు కానీ 2 గోమతి చక్రాలను కానీ పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని తల చుట్టూదా తిప్పి కూడా మీరు వేసుకోవచ్చు. మూట కట్టకుండా డైరెక్ట్గా పొట్లం కట్టేసి ఏంటంటే కనుక భోగి మంటల్లో వేయొచ్చు. ఇలా కూడా ఏంటంటే మంచి ఫలితాన్ని చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. పౌర్ణమి కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల అయితే మనకు అంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనం పట్టిందల్లా బంగారం లాగా మారటానికి, మనకి ఇబ్బంది లేకుండా మన లైఫ్లో ముందుకు వెళ్ళటానికి, సక్సెస్ని చూడటానికి, చక్కగా ఏంటంటే కనుక భోగ భాగ్యాలు కలిగించుకుని ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మనకు అంటే బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మనము అంటే భోగి కదా, ఇదేంటంటే మనకు అంటే 2025 సంవత్సరంలో మొదటి వచ్చే పండగే మనకి ఈ పండగ కదండి. 3 రోజులు ఘనంగా జరుపుకుంటాం. అతి పెద్ద పండగ. యావత్ భారతదేశంతో పాటు అనేక రాష్ట్రాల్లో కూడా భోగిని ఒక్కొక్క రకంగా అంటే ఈ యొక్క సంక్రాంతిని జరుపుకుంటూ ఉంటారు. అందులో భాగంగా మనం 3 రోజులు జరుపుకుంటాం భోగి. అలానే కాకుండా సంక్రాంతి, కనుము, మొక్కనుము అని కూడా జరుపుకుంటూ ఉంటాం. ఎవరి ఇష్టాన్ని బట్టి అలా మనం చేస్తూ ఉంటాము. ఇది నార్మల్గా చెప్పాలంటే రైతుల పండుగ. రైతులు పంట చేతికొచ్చిన ఆనందంతో ఈ పండుగని జరుపుకుంటారు. ఈ పండుగ ఏంటంటే కనుకనండి చాలా అంటే ఘనంగా జరుపుకుంటారు. కోడి పంద్యాలతో పాటు ఆట పాటలతో పాటు అంటే మనం చక్కగా చిన్న పెద్ద ఉత్సాహంతో ఈ యొక్క పండుగలో పాల్గొంటూ ఉంటాము. అతిపెద్ద పండుగ కాబట్టి ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆచరించండి.